ఫార్ములా ఈ కార్ రేస్ ఏందది? సుమారుగా 50 కోట్ల రూపాయలని 55 కోట్ల రూపాయలని అరవింద్ కుమార్ చేత కేటీఆర్ ఏం చేసిండు? ఆయన ఒప్పుకున్నాడు డైరెక్ట్గా. కేటీఆర్ ఏం చేసిండు? 55 కోట్ల రూపాయలని అరవింద్ కుమార్ చేత డైరెక్ట్గా ఫార్ములా ఈ రేస్ కంపెనీకి పంపించేసిండు. సో ఇది చాలా స్పష్టంగా ఫార్ములా ఈ రేస్లో అక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దానికి సంబంధించి అరెస్టు కూడా సిద్ధమైంది. కేటీఆర్ అరెస్టు కూడా ఖాయంగా రేపు మాపు ఉండబోతున్న ప్రచారం పెద్ద ఎత్తున కీలకమైన మంత్రులు చేసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే గతంలో మనం చూసినాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విషయంలో సెక్షన్ 17 అంటే ఒక ప్రజాప్రతినిధి అరెస్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా గవర్నర్ అనుమతి తప్పనిసరి అట. సో ఈ అనుమతి కోసం కేటీఆర్ అరెస్ట్ విషయంలో గవర్నర్ దగ్గర జిష్ణుదేవ్ వర్మ దగ్గర ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ గవర్నర్ మాత్రం దీని గురించి ఇంకా రేపు 2 సార్లు కలిసిరు కూడా, ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పోయి కలిసిండు కూడా. కానీ గవర్నర్ మాత్రం తాత్సారం చేస్తున్నట్టు లేట్ అవుతున్నది. ఏంది కారణం ఏంటి అని అంటే మొన్న ఇటీవల కాలంలో కేటీఆర్ ఏం చేసిండు? మనోహర్ లాల్ ఖట్టర్ దగ్గర పోయి కలిసి వచ్చిండు. అమృత్ టెండర్ల విషయంలో అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి. సో దీన్ని మీరు పరిశీలించడానికి కలిసిండు కాబట్టి అక్కడ ఆయన కలిసినా అని చెప్తున్నాడు. కానీ కొంతమంది బీజేపీ ఎంపీలు ఏం చెప్తుంటే కనీసం ఆయన కలవలేదు, ఏం చేయలేదు, ఉత్తగానే పోయి వచ్చినట్లా, ఆయనకు మనోహరాల అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నాడు కేంద్రం బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. సరే కలిసిండా కలవలేదా పక్కన పెడితే, కేంద్రానికి అయితే ఢిల్లీకి అయితే పోయి వచ్చిండో 2 రోజులు ఉండొచ్చిండు. అక్కడ 2 ప్రెస్ మీట్లు పెట్టిండు, నానా హైడ్రామా చేసిండు, ఒక కథ చేసిండు, ఒక కథ కార్ఖాన చేసిండు. ఇక్కడ మీరు గమనిస్తే కేటీఆర్ ఢిల్లీలో పెట్టే ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిన మాటలు చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అని చెప్పి హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అది చేస్తాను చేయలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది చేస్తాను చేయలేకపోయింది, అది ఇదని చెప్పి ఈయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించిన వివాదాలని ఇష్యూలని కాస్త ఢిల్లీకి తీసుకుపోయిండు. రైట్, ఢిల్లీ కేంద్రంగా ఆయన అక్కడ వివరించే ప్రయత్నం చేసిండు. సో అప్పుడు ఒక చర్చ జరిగింది. ఏమని? రానున్న రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయిన రిజల్ట్ కూడా వచ్చేసింది. మహారాష్ట్ర జార్ఖండ్ల ఎన్నికల నేపథ్యంలో వారం రోజుల ముందుకు ఆయన పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అమృత్ టెండర్లు స్కామ్ అని, ముఖ్యమంత్రి స్కామ్ చేసిండని, ఆ స్కామ్ అని, కర్ణాటకలో స్కామ్ జరిగిందని, అక్కడిక్కడ అని చెప్పి ఈ 2 రాష్ట్రాలని ఉద్దేశపూర్వకంగా ఉద్దేశించి మాట్లాడిండు. కాబట్టి ఇది బీజేపీకి ఫేవరబుల్గా కేటీఆర్ మాట్లాడుకొచ్చిండు అనేది ఒక బలమైనటువంటి ఒక చర్చ జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. రైట్, సో ఢిల్లీకి పోయిన కేటీఆర్ అమృత్ టెండర్ల గురించి అది లేనిపోని ఒక స్కామ్ని దానిలో చాలా క్లియర్గా ఏం లేదని చాలా స్పష్టంగా అటు సూదిని సుజన్ రెడ్డి చెప్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండంటే లేనిపోని ఒక సమస్యను పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో 800 కోట్ల రూపాయల స్కామ్, 8,888 కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపిండు, తన బావమరికి అప్పచెప్పిండు. అక్కడ ఆ బావమరికి అట్లా అప్పచెప్తే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా స్కామ్ కింద కొన్ని కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడి ఈయన బావమరికి ఈయన అప్పచెప్పిండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం అని చెప్పడం కోసం ఢిల్లీకి పోయి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమృత్ టెండర్ల గురించి మాట్లాడమే కాకుండా ఇవన్నీ విషయాల గురించి మాట్లాడుకొచ్చిండు ఆయన. ఎప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం అరెస్టు జరగబోతోంది, గవర్నర్కి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినతి పెట్టుకొని కేటీఆర్ అరెస్ట్ చేసేందుకు పర్మిషన్ తీసుకున్న తర్వాత పోయిండు ఆయన. అప్పుడు ఏమైంది? ఒకటి, తనను కాపాడుకుంటూనే బీజేపీకి సపోర్ట్ ఇచ్చిండనేది ఒక చర్చ బలమైనట్టుగా. కేటీఆర్ ఒకటి తనని తాను కాపాడుకుంటేనే, గవర్నర్ నుంచి పర్మిషన్ ఇవ్వద్దు, ఇస్తే నేను అరెస్ట్ అయిపోతా అని కాపాడుకుంటూనే బీజేపీకి మీ సహకారం నాకు కావాలని అడుగుతూ, మరోవైపుగా బీజేపీకి నేను సహకరిస్తాన విషయం పైన కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్ని ఒక రకంగా ఉద్దేశించి మాట్లాడి జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలపైన ప్రభావం చూపించే విధంగా మాట్లాడుకొచ్చిండు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కంటే ముందు గవర్నర్తో వినతి రేవంత్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఈ మధ్యలో వెళ్ళినటువంటి కేటీఆర్ ఒకటి స్వలాభం స్వకార్యం స్వామి కార్యం అన్నట్టుగా సొంత కార్యం ఏంటంటే బీజేపీ మద్దతు కావాలి. దేనికోసం? రేపటి రోజున ఇన్ని కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగు, ఫార్ములా ఈ రేసు, ధరణి, ఇట్లా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే చాంతాడంత కేసులు ఉన్నాయి. ఈ ఏ కేసులో ఏ రకంగా ట్రాప్ చేస్తారో, ఏ రకంగా అరెస్ట్ చేస్తారో, ఏ రకంగా ఇబ్బంది పెడతారో, బయటికి రాకుండా చేస్తారని భారించబడేటువంటి కేటీఆర్ ఎవరో ఒకరు సపోర్ట్ అయితే కావాలి. నాయనని తీసుకుపోయేమో ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి బయటికి రాకుండా మీరు అక్కడే ఉండండి, నేను చూసుకుంటా ఇకపైన రాజకీయం అని చెప్పి ఛాలెంజ్ చేసి బయటకు వచ్చింది కేటీఆర్. ఆయన చుట్టూ ఉన్నది మొత్తం యూత్ టీమే. ఎవరెవరున్నారు ఆయన చుట్టూ? అక్రమాలకు, అవినీతికి పాల్పడేటువంటి మాజీ మంత్రులు కానివ్వండి, లేకపోతే దళిత బంధు పథకంలో చిన్న చిన్న ఆలమగల పంచాయతీలు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం ప్రభావితం చేయగలుగుతారు? నిజంగా ఒకవేళ మనం కంపేర్ చేసి కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను కనుక కంపేర్ చేస్తే కేసీఆర్కి, హరీష్ రావుకి మళ్ళీసారి జై తెలంగాణ అంటే తెలంగాణ నాదం మొత్తం కూడా ఎత్తుకొని తెలంగాణ ప్రజానికం కానీ ఆ ఉద్యమకారులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్కి ఆ ఇండివిజువాలిటీ లేదు. బికాజ్ ఆయన ఏమనుకుంటాడు, తనకు తానే ఒక మేధావిని, తనకు తానే ఒక అపర మేధావిని, తనకు సంబంధించి ఎవరు కూడా అడ్డు అదుపు లేకుండా
ఎవరు నన్ను అందుకోలేరన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఆయనకు సంబంధించి సపోర్ట్ వచ్చే అవకాశం లేదు. అరెస్ట్ కావాలన్న కుతూహలం ఉన్నది, అరెస్ట్ అయితే సింపతి వస్తున్న ఒక ఆలోచన ఉన్నది, అరెస్ట్ అయినాక ముఖ్యమంత్రి అవుతాన్న ఒక దురాలోచన కూడా ఉన్నది. ఇవన్నీ ఆలోచన మధ్య ఏదో ఒక సపోర్ట్ అయితే కావాలి. కాబట్టి బీజేపీ సపోర్ట్ కోసం కేంద్రాన్ని కలిసి గవర్నర్తోని అనుమతి రాకుండా చేసి ఢిల్లీకి వెళ్ళి కర్ణాటక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక మనం తప్పుగా మాట్లాడితే అది బీజేపీకి ఫేవరబుల్గా మహారాష్ట్ర జార్ఖండ్లో ప్రభావం చూపిస్తుంది. అది స్వాకార్యం స్వామి కార్యం అన్నట్టుగా పోయి వచ్చిందట. ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తున్నాడు, సుమారుగా ఈ ఘటన జరిగి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేల్తని చెప్పి సుమారుగా నెల రోజులు కావస్తున్నది. దీపావళి అప్పుడు బాంబు పేల్తని చెప్పిండు, సుమారుగా అటు నెల రోజులు కావస్తున్నదిగా చిన్న మెల్లగా. ఆ తర్వాత గవర్నర్ని కలవడం అంతా కూడా నెల రోజులు అవుతుంది. మరి నెల రోజులైనా ఒక విషయం పైన, ఒక అవినీతి జరిగిందన్న విషయం పైన ఇంకా కూడా గవర్నర్ నిర్ణయం తీసుకోవడం లేదనంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినట్టుగా వ్యతిరేకించినట్ట. సో డెఫినెట్గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎవరు, గవర్నర్ సిస్టమ్ అంటేనే గత 10 ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాం బీజేపీ పార్టీకి సంబంధించి సపోర్టివ్ సిస్టమ్గా గవర్నర్ అనేది ఉండడం చూస్తున్నాం. తమిళనాడులో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వంగా ఉన్నది, కర్ణాటకలో తమిళనాడు గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్గా ఉన్నది. ఇక్కడ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్గా లేకపోయినప్పటికీ ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఎందుకు ఇంకా అప్రూవల్ ఇవ్వడం లేదు అరెస్ట్కి అనేది కూడా ఒక సిచ్యువేషన్ తెలుస్తున్నది. సో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఇండైరెక్ట్ అంతర్గత ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టే కేటీఆర్ అరెస్ట్ కోసం బీజేపీ పర్మిషన్ ఇవ్వడం లేదు, గవర్నర్ చేత అప్రూవల్ ఇప్పించడం లేదనేది ఒక సిచ్యువేషన్గా తెలుస్తున్నది. నెల రోజులకు పైగా కావస్తున్నది. మరి నిజంగానే బీజేపీ బండి సంజయ్ అరవింద్ కుమారో లేదంటే వీళ్ళందరూ మాట్లాడుతుంటారు, ఈటెల రాజేంద్ర అందరూ మాట్లాడతారు కదా, నువ్వు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు, కేటీఆర్ అది కేటీఆర్ ఇదని మాట్లాడతారు కదా. మరి నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉంటే కేటీఆర్ మీద చర్యలు తీసుకుంటా అంటే గవర్నర్కి ఎందుకు అప్రూవల్ ఇవ్వట్లేదు? సో గవర్నర్ అప్రూవల్ అయిపోతే బీజేపీ ఏం చేస్తుందంటే అందరికీ తెలుసు, దేశ ప్రజానికానికి మొత్తం తెలుసు, గవర్నర్ నథింగ్ బట్ బీజేపీ సపోర్ట్ సిస్టమ్ అనేది. సో మరి చూద్దాం, ఇకనైనా ఇన్ని ఆరోపణలు ఇన్ని చర్చలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చి లేకుంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్న గవర్నర్ నుంచి కేంద్రానికి చెప్పి గవర్నర్ నుంచి అప్రూవల్ ఇప్పిస్తుందా, లేదంటే ఇట్లనే తాత్సారం చేసుకుంటూ పోతుందో చూడాలి. ఇది ఒకటే అంశం అని కాదు, ఏ అంశంలో కూడా కేటీఆర్ని అంశం లాక్ చేయాలంటే, కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అనేది తప్పనిసరి. ఒక లగచర్ల ఘటనలో మాత్రమే క్రిమినల్ కాన్స్పిరసీ ఉన్నదని చెప్పి కనుక, క్రిమినల్ ఉద్దేశం ఉన్నది, ఆయన ప్రోద్బలంతోనే అటు లగచర్లో అది జరిగిందని చెప్పి ప్రూవ్ చేసి ఉంటే కనుక కేటీఆర్ అరెస్ట్ కోసం ఏ అనుమతి అవసరం లేదు. కానీ స్కామ్ల పరంగా ఏ అనుమతి కావాలన్నా, స్కామ్ల పరంగా ఎటువంటి అరెస్టులు కావాలన్నా విచారణ చేపట్టాలని గవర్నర్ అనుమతి మాత్రం తప్పనిసరి. సో మరి చూద్దాం అది సాధ్యమవుతుందా కాదా అనేది తెలియాలిగా.